దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. దేశాన్ని నాశనం చేయడానికి యుద్ధం, ఉగ్రవాదమే కాకుండా డ్రగ్స్ అలవాటు చేసి యూత్ను అట్రాక్ట్ చేస్తున్నారని అన్నారు. యువతను పాడు చేసి దేశాన్ని అభివృద్ధి చెందనివ్వకుండా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇండియా నంబర్ 1గా ఉండాలంటే డ్రగ్స్ను దగ్గరకు రానివద్దని పిలుపునిచ్చారు. అవుట్సైడ్ ఇండియా, ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్. మన యూత్, మన కంట్రీ, మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్, మన యూత్. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు? వార్ చేయొచ్చు, టెర్రరిజం చేయొచ్చు. ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే. సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్, నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్లో కూడా నార్కోటిక్స్, టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్, ఈజియెస్ట్ వే. ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది, అంతా కొంచెం పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్. పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్, సక్సెస్ ఇవన్నీ ఏం, ఇట్స్ అ కేయాస్. వి వాంట్ మన దేశం దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు.